స్కామ్ బయట పెడతానన్న కేటీఆర్ ఇక ఆయన వ్యాఖ్యలకు అరెస్ట్ అవుతారంటూ కాంగ్రెస్ నేతల విసురులతో పొలిటికల్ హీట్ పెరిగింది. బీఆర్ఎస్ 10 ఏళ్లలో 10,000 ఎకరాలు అమ్మిందంటూ పీసీసీ చీఫ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇక కంచె గచ్చిబౌలిలో ఇంచు భూమి ఎవరు కొన్నా తిరిగి సీజ్ చేసుకుంటామంటూ కేటీఆర్ హెచ్చరించారు. బ్యాంకులతో కాంగ్రెస్ పార్టీ చీకటి ఒప్పందాలు పెట్టుకుందా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. ఇక సిటీ అభివృద్ధిని బీఆర్ఎస్ కుట్ర చేసి అడ్డుకుంటోందంటూ మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి జితేందర్ గారు జాయిన్ అయ్యారు. అలాగే హెచ్యు ఏబీవీపీ నుంచి బాలకృష్ణ గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లోనే ఇతర పార్టీల నాయకులు కూడా జాయిన్ అవుతారు. అలాగే ఇటు బీజేపీ నుంచి రచనారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ముగ్గురికి వెల్కమ్. ముందుగా జితేందర్ గారు, ఏం జరుగుతుంది అసలు ఈ భూముల వ్యవహారానికి సంబంధించి? నేను త్వరలోనే ఒక పెద్ద బాంబు పేల్చబోతున్నానంటూ గత 2-3 రోజులుగా హడావిడి చేసినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ భూములకు సంబంధించి తాకట్టు పెట్టారు అనేటటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే అది తాకట్టు కాదు అంటూ అటు బ్యాంకు కూడా ఒక క్లారిటీ ఇచ్చింది, మీరు కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే దీని వెనకాల చాలా పెద్ద భాగోత్వం జరిగింది, ఇదంతా కూడా భూ కుంభకోణం అంటున్నారు కేటీఆర్. ఏం జరుగుతుంది అసలు ఈ భూముల వ్యవహారంలో? మొదట కేసీఆర్ గారు ఒక పెద్ద స్కామ్, నేను ఒక 2 రోజులలో నేను పెద్ద సంచలనం సృష్టిస్తా అని మా స్పోక్ పర్సన్ రేఖర్ గారు మాట్లాడినట్టుగా ఓ పులికేసు టైప్ అయిపోయింది. ఆయన పొద్దున్న లేస్తే ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళ పవర్ పోయిన తర్వాత పిచ్చెక్కిపోయి పిచ్చి వాళ్ళలాగా తయారైపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. మన రాష్ట్రంలో వీళ్ళు టీజీఐసిఐసి ద్వారా 4,23,000 ఎకరాలు సేకరించి 50,000 కోట్ల రూపాయలు ఆ రోజు అమ్మి 50 తీసుకొని మరి అవి ఎక్కడ పెట్టిండ్రు అనేది ఎవ్వరికి చెప్పడం లేదు. వాళ్ళు ఒక శ్వేతపత్రం డిక్లేర్ చేయట్లేదు. మరి ఆ రోజు ప్రభుత్వ పరంగా మరి టీజీఐసిఐసి ద్వారా మరి ఎన్ని ఎకరాలు తీసిండ్రు, ఎంత డబ్బు తీసుకున్నారు? మరి ఇదే కోకపేటలో 100 కోట్లకు ఎకరా అమ్మిండ్రు. మరి అదేవిధంగా పర్యావరణ అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరేట్ కట్టినప్పుడు కూడా పెద్ద పెద్ద వృక్షాలను ఒక దాదాపుగా 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉన్న వృక్షాలను కూల్చింది కదండి. కాళేశ్వరం కట్టినప్పుడు 17,000 ఎకరాలలో వృక్షాలను కూల్చిండ్రు. ఇట్లా ఈ విధంగా వారు చేస్తేనేమో ఒప్పు, మేము చేస్తేనేమో తప్పు. మరి ప్రభుత్వం నడపాలి అంటే, మరి ఉద్యోగాలు రావాలి అంటే, మరి ప్రజలకు సంక్షేమం జరగాలంటే మరి వాళ్ళు దాదాపుగా 7 సంవత్సరాలల్లా మరి దాదాపుగా 7 కోట్ల 10 సంవత్సరాలల్లా దాదాపుగా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రు. మరి అప్పు అనేది ఎక్కడెక్కడి నుంచి తెచ్చిండ్రు, ఏం చేసిండ్రు, మరి ఎన్ని భూములు అమ్మి చేసిండ్రు? వాళ్ళు శ్వేతపత్రం డిక్లేర్ చేయాలి కదండి. వాళ్ళు ఎలాంటిది చేసేదే లేదు. పొద్దున్న లేస్తే ఎంతసేపు హెచ్యు భూములు, అక్కడ పర్యావరణం ఇదైపోతుంది. మరి వాళ్ళు చేసినటువంటి ఇప్పుడు దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు సేకరించిండ్రు టీజీఐసి ద్వారా. ఆ భూమిలో అమ్మినప్పుడు అక్కడ వాళ్ళు మరి కోకాపేటలో 100 కోట్లకు భూమి అమ్మినప్పుడు ఎన్ని చెట్లు నరికివేసిండ్రండి? మరి ఏ విధంగా ఆ భూమి అనేది ఎట్లా అమ్మిండ్రండి వాళ్ళు? మరి ఈరోజు ప్రజా సంక్షేమం కోసము ఈరోజు మేము ఏది తీసుకున్నా కూడా గడిచిన సంవత్సరంలో మరి అనేక రకాలుగా ఈరోజు అభివృద్ధి పదవులు నడపడానికి మరి ఎంత అప్పు చేసినామో, వాళ్ళు 14లో అధికారం వచ్చిన తర్వాత సంవత్సరంలో ఎంత అప్పు తీసుకున్నారు వాళ్ళు, మరి మేమేం తీసుకున్నాము? ముందుకు రండి మాట్లాడదాం. ఎంతసేపు మీడియా ముందుకు వచ్చేసేసి ఆ పులికేస్ టైప్ 12వ పులికేస్ అని ఉన్నాడు కదా, ఆ జోకర్ టైప్ వచ్చి మాట్లాడేసేసి ఈ రోజు బీజేపీ తరఫున ఒక ఎంపీతోనో మినిస్టర్ తోటే అది సంబంధం పెట్టుకొని కాంగ్రెస్ ఎంపీ ఏదో చేసిండని చెప్పేసి సంచలనం సృష్టిస్తామని చెప్తే మా వాళ్ళంతా ఎదురు చూస్తున్నాం. నేను కూడా ఎదురు చూస్తున్నాం. మొన్న జరిగిన డిబేట్ లో నేను పాల్గొంటే నన్నే మీ జీనియస్ వాళ్ళు అడిగారు, ఇప్పుడు సంచలనమైనటువంటి ఏదో పెద్ద బయట పెడతాడని. మరి ఏం చేసినట్టు తుస్సు అనిపించిందండి. ఏం చేస్తున్నారండి వాళ్ళు? ఎంతసేపు వాళ్ళని ఈ రోజు ప్రజలు చీకొట్టిండ్రు. వాళ్ళని అసలు జీర్ణించుకోలేక కేటీఆర్ కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి అదే విధంగా మరి మిగతా వాళ్ళకు కూడా ఏం చేయాలో అది అర్థం కాకుండా తయారైపోయారు వాళ్ళు. రైట్. రచనారెడ్డి గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? రచనారెడ్డి గారు, మీరేం చెప్తారు ఈ వ్యవహారానికి సంబంధించి? బీజేపీ లీడర్ కింద కాకుండా అడ్వకేట్ గా కూడా అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరుగుతుంది?
నిన్న మొన్నటిదాకా అమ్మకాలకు సంబంధించి లేదంటే హెచ్యు భూములను లేదంటే అటవీ భూములను జంతు ప్రేమికులను రకరకాల ప్రొటెస్ట్ కంటిన్యూ అయినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు మాత్రం ఏకంగా ఆల్రెడీ ఆ భూములు తాకట్టు పెట్టేశారు అన్న దానికి సంబంధించి వివాదం నడుస్తున్న సిచ్యువేషన్. ఏం జరుగుతుంది ఈ భూముల వ్యవహారంలో, ఏమనుకుంటున్నారు? తాకట్టు పెట్టినరో లేదో గానండి, కాంగ్రెస్ చేతగాని ప్రభుత్వం అని అందరికి ఇప్పటికల్లా అర్థమైపోయింది. అంటే వాళ్ళు వచ్చి 1.5 years అయినా గాని వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ హామీలు, వాళ్ళ 6 హామీలు 13 హామీలు ఏవి అమలు చేయలేకపోగా ప్రతి 3 నెలలకు ఒక కొత్త న్యూస్ సైకిల్, కొత్త దందాలాగా ఒక కొత్త న్యూస్ సైకిల్ విపక్షాలు చేయనివ్వట్లేదు అంటున్నారుగా. ఈ రోజు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ కూడా, మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ కూడా ప్రభుత్వాన్ని పని చేసుకోనివ్వట్లేదు, అడ్డుకుంటున్నాయి విపక్షాలు, ఏదో ఒక రచ్చ చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళు మాట్లాడే మాటలే అవి. ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరము ఎంత తప్పుడు ప్రాజెక్ట్ అయినా, ఎంత ఒప్పుడు ప్రాజెక్ట్ అయినా, కాళేశ్వరంకి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్, ఫారెస్ట్ క్లియరెన్స్, అన్ని క్లియరెన్సెస్ ఉన్నాయి. ఆ క్లియరెన్సెస్ కోసము అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి చెప్పడానికి కూడా మీకు ఎక్స్పర్ట్స్, లాయర్స్, ఆ టీం ఉండాల. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి ప్రభుత్వం అంటే ఎవ్వరు అవసరం లేదు, ఒక ఎక్స్పర్టీజ్, ఒక లీగల్ టీమ్ ఏం అవసరం లేదు. భూమి వచ్చిందా అమ్ముకుందామా అంతే. అంటే అదొక క్యాంగరూ రాజ్యం అంటారు చూడండి. సో ఇట్స్ హ్యాంగరూ ప్రభుత్వం అన్నమాట, క్యాంగరూ ప్రభుత్వం అన్నమాట. సో ఇప్పుడు క్లియర్ గా కంచా గచ్చిబౌలి ల్యాండ్స్ డీమ్డ్ ఫర్ ఫారెస్ట్ అండి. ఇది నేను అడ్వకేట్ గా చెప్తున్నాను. ఇట్స్ నాట్ అ నోటిఫైడ్ ఫారెస్ట్, ఇట్స్ అ డీమ్డ్ ఫారెస్ట్. డీమ్డ్ ఫారెస్ట్ అయినప్పుడు ఇది హెచ్సియు భూములా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం భూములా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ భూములా, అది ముచ్చట కాదు. ఇక్కడ క్లియర్ గా ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అవసరం ఉన్నప్పుడు, క్లియర్ గా ఎన్వైరన్మెంటల్ క్లియర్ గా పక్షులు, జీవులు, షెడ్యూల్డ్ ఎన్నో రకాల వందల షెడ్యూల్డ్ యానిమల్స్, షెడ్యూల్డ్ ప్లాంట్స్ అండ్ బర్డ్స్ ఉన్నప్పుడు, షెడ్యూల్డ్ స్పీషీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్, ఫారెస్ట్ క్లియరెన్స్ ప్లస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద క్లియరెన్సెస్ తీసుకోవాల్సిందే. ఇది మా ఇష్టం, మా భూమి, మేము ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటాము అంటే కాదు. అండ్ కాంగ్రెస్ కి ఎంత ఇంగిత జ్ఞానం లేదంటే, మొన్నటిదాకానేమో ఈ భూములను అమ్మేస్తాము, ఆక్షన్ చేసేస్తాము, ఐటీకి ఆక్షన్ చేసేస్తాము అంటారు. దాన్ని సుప్రీంకోర్టు ముట్టకాయలు వేసిన తర్వాత, సుప్రీంకోర్టు తిట్టిన తర్వాత, హైకోర్టు తిట్టిన తర్వాత ఇప్పుడేమో దీన్ని ఒక ఈకో పార్క్ చేస్తామంటారు. మీరు 100 ఎకరాలు మొత్తము ఓకే రచనారెడ్డి గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. రచనారెడ్డి గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. బాలకృష్ణ గారు ప్లీజ్, మీరు మిగిలిన గెస్ట్లు మాట్లాడినంత వరకు మాత్రం మీ ఫోన్ మ్యూట్ లో పెట్టుకోండి. అండ్ ప్లీజ్, డ్రైవింగ్ లో ఉండి మాట్లాడడం వల్ల మీ వాయిస్ ఎవరికి కూడా క్లియర్ గా వినిపించదు. ఒక చోట మీరు ఆగి దయచేసి మాట్లాడితే బాగుంటుంది. ఏం చెప్తారు ఈ భూముల వ్యవహారానికి సంబంధించి బాలకృష్ణ గారు? బాలకృష్ణ గారు, ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వినిపిస్తుందండి. నేను డ్రైవింగ్ లో ఉన్నానండి. నా ఆడియో వినిపిస్తుందండి? యా, క్లియర్ గా ఉంది. ప్లీజ్ కంటిన్యూ. సో కంటిన్యూ బాలకృష్ణ గారు. అయితే ఇక్కడ ఈ పాలిటిక్స్ లోకి మేము పోదలుచుకోలేదండి. కానీ ఒకటి క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు కేటీఆర్ గారి ప్రెస్ మీట్ అయినా కానీ, లేదా దాని తర్వాత స్పందించిన కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రెస్ మీట్ అయినా కానీ, మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి మేము చూసేది ఒకటే అండి. ఒకటి ఏదైతే వీళ్ళు మొత్తం ఏఐ జనరేటెడ్ కంటెంట్ ఉంది, ఇక్కడ అసలు జింకలు లేవు అనేది మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. రెండోది, ల్యాండ్ ఓనర్షిప్ కోసం మా ఫోకస్ అంటే ల్యాండ్ ఓనర్షిప్, ఇక్కడ ఉన్న బయోడైవర్సిటీని కాపాడడం అండి. అంతేగాని ఇక్కడ ఉన్న ఈ రాజకీయ విమర్శలు, రాజకీయ పార్టీలకి మేము దాంట్లో పోదలుచుకోలేదు. కానీ ఈ రోజు అక్కడ జరిగిన విధ్వంసం, మీకు నిన్న నైట్ ఒక వీడియో రిలీజ్ చేసినామండి. ఇండియన్ రాక్ పైథాన్ ఒక వీడియో రిలీజ్ చేసినాము, దాంట్లో నేనే ఉండే. ఇప్పుడు మేము మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇంకొక జింక చనిపోయింది. నేను డ్రైవింగ్ లో ఉన్నాను, బహుశా అంతలోపు నేను అక్కడికి చేరుకుంటే మీకు చూపిస్తాను. ఇప్పుడు కూడా ఒక జింక చనిపోయింది.
ఈ రాజకీయ విమర్శలలో పడి టాపిక్ ని డైవర్ట్ చేయడం కంటే ఎవరన్నా కేటీఆర్ గారు అన్నట్టు ఎవరన్నా బీజేపీ వాళ్ళు ఉంటే బయట పెట్టమనండి. మాకు దాంట్లో ఏమి అభ్యంతరం లేదు, లేదా కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఉన్నా మాకు దాంట్లో అభ్యంతరం లేదు. కానీ ఆర్ ప్రైమరీ కన్సర్న్ ఈజ్ ఆన్ ద ఓనర్షిప్ ఆఫ్ ద ల్యాండ్ యూనివర్సిటీకి చెందింది. అది మా ఫైట్ అంతా దాని మీదనే. ఇక్కడ ఎంతో విద్వాంసులు సృష్టించారు. దానికి కాంగ్రెస్ పార్టీని లేదా తెలంగాణ ప్రభుత్వాన్ని అకౌంటబుల్ హోల్డ్ చేయాలని. అంతేకాకుండా ఈ రాజకీయ విమర్శలలోకి మేము వెళ్ళదలుచుకోలేదు. ఒకవేళ కేటీఆర్ గారి దగ్గర అట్లాంటివి ఏమైనా ఉంటే, ఆ ఎంపీ ఎవరైనా ఉంటే బయట పెట్టమనండి. కోర్ట్స్ ఉన్నాయి, ఇట్స్ డెమోక్రసీ, ఎవ్రీబడి కెన్ అప్రోచ్ ద కోర్ట్స్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎప్పుడు ఒకటే పాట పాడినట్టు ఇక్కడ అన్ని ఏఐ జనరేటెడ్ అనేవి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఏఐ జనరేటెడ్ అని మేము జియో ట్యాగింగ్ చేసి, దాంట్లో అక్కడ జింక వచ్చి చనిపోయినప్పుడు లేకుంటే పాములు వచ్చినప్పుడు మేము అక్కడ జియో ట్యాగింగ్ చేసి ఆ రోజు పలానా న్యూస్ పేపర్ పట్టుకొని చేసినాము. మీ దగ్గర ఆ వీడియో ఉంటే ప్లే చేయండి. కాంగ్రెస్ పార్టీకి దీని తరఫున అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒక సవాల్ విసురుతుందండి. ఏదన్నా వీళ్ళు ఏఐ జనరేటెడ్ అని అంటున్నారో, లేకుంటే వాళ్ళకి అనుబంధ సంస్థలు వస్తున్నాయన్నమాట ఏఐ జనరేటెడ్, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చూస్తున్నాము. మేము పెట్టిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెట్టిన ఏ వీడియోనన్నా ఏఐ జనరేటెడ్ అని ప్రూవ్ చేయమని మేము వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నాం, ఏ ప్లాట్ఫామ్ లన్నా. బాలకృష్ణ గారు మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. వినోద్ కుమార్ గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వినోద్ కుమార్ గారు, మీకు తెలిసిందే కంచగచ్చబౌలి భూముల వ్యవహారం గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్నటువంటి అంశం. తాజాగా కొద్ది రోజులుగా నేను బాంబు పేలుస్తానంటూ చెప్పినటువంటి మాజీ మంత్రి కేటీఆర్ ఈ భూముల వ్యవహారంలో చాలా పెద్ద కుంభకోణం జరిగింది. 10,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. భూములను తాకట్టు పెట్టారు, అసలు ప్రభుత్వానికి సంబంధం లేని భూములను తాకట్టు పెట్టారంటూ కూడా ఆయన విమర్శించినటువంటి పరిస్థితి, తీవ్రమైన ఆరోపణలు గుప్పించినటువంటి పరిస్థితి. ప్రభుత్వం అయితే ఈ అన్ని కూడా నిరాధారమైన ఆరోపణలు అంటూ కూడా ఖండిస్తున్న సిచ్యువేషన్. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు అసలు ఈ భూముల చుట్టూ? అంటే ఈ భూములు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు తమ్ముడు ఏబీఈపీ విద్యార్థి నాయకుడు చెప్పినట్టుగా ఇప్పుడు రాజకీయ అంశాలను కొంతసేపు పక్కన పడేస్తే ఇది యూనివర్సిటీ భూమి పక్క, అది కూడా అది ఫారెస్ట్ భూమి పక్క. ఫారెస్ట్ దాంట్లో ఎందుకంటే మేము ఇప్పుడు రోహిత్ వేముల ఇష్యూ అప్పుడు దాదాపుగా ఒక నెల రోజులు మేము అక్కడే ఉన్నాం. రోజు ఎవ్రీడే అక్కడ తిరిగాం. సో కాబట్టి ఆ భూమి ఏదైతే ఉందో అది ఫారెస్ట్ ఏరియా, అది ఫారెస్ట్ జంతువులు ఉన్నాయి. అది ఫేక్ అనేది అయితే అబద్ధం అండి. ఫేకులు కొన్ని క్రియేట్ చేస్తే చేయొచ్చు, కానీ నిజంగా జింకలు చనిపోవడం కానీ, లేదంటే అక్కడ ఉన్న ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, వీళ్ళు ఏదైతే డిఫారెస్టేషన్ చేసే క్రమంలో జరిగిన నష్టం కానీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ చాలా జరిగినాయి అక్కడ. సో మీరు మీ డబ్బుల కోసము, మీ ఖజానా నింపడం కోసము మొత్తం యూనివర్సిటీ భూములను తాకట్టు పెడతాము, అమ్మేస్తాము అని చెప్పేస్తే నేను దానికి సహకరించాను. ఎందుకంటే బీయింగ్ ఏ ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ భూములను కేసీఆర్ గారు అమ్ముతానంటే కూడా, లేదంటే అప్పుడు దానికి డబుల్ బెడ్రూమ్లకు ఇస్తా అంటే కూడా వ్యతిరేకించిన వ్యక్తుల ప్రొఫెసర్లలో నేను ముందున్నాను. సో కాబట్టి అట్లాగే వారు జస్టిస్ రెడ్డి గారు కూడా అక్కడ భూమి ఉస్మానియా యూనివర్సిటీ భూమి విషయంలో ఆయన కూడా ఇలాంటి కబ్జాలకు గురి చేసినప్పుడు కూడా మేము దాన్ని వ్యతిరేకించినాం కంప్లీట్ గా. కాబట్టి జస్టిస్ నరసింహారెడ్డి గారు. సో ఇప్పుడు ఎవరైనా సరే ఈ విశ్వవిద్యాలయ భూములను, అది ప్రభుత్వమైనా ప్రైవేట్ వ్యక్తులైనా ఎవరైనా కబ్జా చేసేదాన్ని పూర్తి స్థాయిలో విద్యార్థి లోకము, ఉపాధ్యాయ లోకం ఖండిస్తుంది. రెండవ అంశం విషయానికి వస్తే, ఈ భూములు ఇవి తనఖా పెట్టి డబ్బులు తెచ్చిండ్రు అని చెప్పేసి అంటున్న మాట, అది పొలిటికల్ స్టేట్మెంటా వాస్తవం అనేది వాళ్ళ నిర్ణయించాల్సింది రేపు కోర్టులు ఖచ్చితంగా నిర్ణయిస్తాయి. ఇప్పుడు ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్నది ఈ అంశం ఉన్నది కాబట్టి రేపు ఈ అంశం ఒకవేళ కోర్టు పరిధిలోకి వస్తే తప్పకుండా చర్చకు వస్తుంది. మూడో అంశం ఏంటంటే, ఇవాళ ప్రభుత్వానికి ఖజానా నింపడానికి యూనివర్సిటీ భూములే దొరికాయా? ఇవాళ 24 లక్షల ఎకరాల అసైన్ భూములు ఇవాళ కబ్జా గురైనాయని చెప్పేసి పేదలంతా, దళితులు, ప్రధానంగా దళితులంతా కూడా మొత్తుకుంటున్నారు. మరి గత ప్రభుత్వం ఇవాళ ల్యాండ్ పూలింగ్ పేరు మీద 10 లక్షలాది ఎకరాలు గుంజేసుకున్నారని చెప్పేసి బాధపడుతున్నారు. ఇవాళ అట్లాంటి భూములు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ దగ్గర. తర్వాత వీళ్ళు కబ్జా చేసిన భూములు ఉన్నాయి. గత ప్రభుత్వం మంత్రులు కబ్జా చేశారు, ఎమ్మెల్యేలు కబ్జా చేశారు, పెద్ద ప్రతి లీడర్ కబ్జా చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ లో పెట్టిన భూమి బోర్డు అంతా ఉంది. మరి ఆ భూమిని అమ్మొచ్చు కదా. ఆ భూమి ఇవాళ చాలా భూములు అక్కడ ఉన్నాయి. అట్లాంటి భూముల జోలికి పోవచ్చు కదా. ప్రభుత్వ భూములు ఉన్నాయి, అట్లాంటి భూముల జోలికి పోవచ్చు కదా.
కానీ యూనివర్సిటీ భూముల జోలికి పోయి యూనివర్సిటీ 400 ఎకరాల మా ఇది సుప్రీంకోర్టు ఇచ్చిందంటే సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో అనేక జడ్జిమెంట్లు వచ్చాయి. దాన్ని అన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అటానమస్ బాడీ విశ్వవిద్యాలయం వాళ్ళకు లాభం అంటే వాళ్ళకి నష్టం జరిగే రీతిలో ఏ అంశాన్ని కూడా ఒకవేళ అది వాళ్ళ భూమే కాదా నిర్ణయించాల్సింది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో తీర్మానం కాలేదని చెప్పేసి రిజిస్ట్రార్ గారు స్వయంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అంటిల్ అన్లెస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో తీర్మానం జరగకుండా అది వాళ్ళ భూమి కాదు, ప్రభుత్వ భూమి కాదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వచ్చు కాక సుప్రీంకోర్టు ఏ ఆధారంగా ఇచ్చింది అనే దాన్ని పరిశీలిస్తే అక్కడ జరిగిన ప్రైవేట్ వ్యక్తులకు అలాట్ అయిన వ్యక్తికి పొజిషన్ లో రాలేదు, దాన్ని డెవలప్ చేయలేదనే అంశం మీద సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్ లో జరిగిండొచ్చు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు తప్పట్లేదు. కానీ ఇవాళ ఈ యూనివర్సిటీ భూములను అమ్మడాన్ని దాంట్లో రాజకీయాలు చేయడాన్ని నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక ప్రొఫెసర్ గా దాన్ని నేను ఏమాత్రము సపోర్ట్ చేయను. రైట్ జితేందర్ గారు మరోవైపు అటు కాంగ్రెస్ బీజేపీతో లాలూచి పడింది. బీజేపీతో అనే కంటే కూడా డైరెక్ట్ గా బీజేపీలో ఉన్నటువంటి ఒక ఎంపీతో లాలూచి పడింది. దీని వెనక బీజేపీలో ఉన్నటువంటి ఒక ఎంపీ హస్తం కూడా ఉంది. రేవంత్ రెడ్డి ఆ ఎంపీ ఇద్దరు కూడా కలిసి మొత్తం ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నారు. ఈ తరహా ఆరోపణలు బీఆర్ఎస్ చేస్తున్న సిచ్యువేషన్ కదా, ఏంటి నిజమా? ఇప్పుడు మా పులికేశి గారు దాన్ని ఎందుకు బయట పెట్టలేదో నాకు అర్థం కావట్లేదండి. ఇంకెప్పుడు బయట పెడతారా అని వెయిట్ చేస్తున్నాం. మరి ఆ బీజేపీ ఎంపీ ఎవరు, మరి కాంగ్రెస్ తరఫు నుంచి ఉన్న వాళ్ళు ఎవరు, ఏంది అనేది మరి తన బయట పెట్టాలి కదండి. బయట ఎందుకు పెడతలేరు? మరి ఆయన బాంబు వేసిండు కదా, నేను బయట పెట్టేస్తా అని సంచలనంగా మేము ఎదురు చూస్తున్నామండి. ఇప్పుడు మేము మొన్న చూస్తే ఏం లేదు, తుస్సాన్ని పిచ్చేసేసిండు. ఆ పిచ్చి పట్టిపోయింది కేటీఆర్ గారికి. ప్రభుత్వం ప్రజలు ఎట్లా చీకొడుతున్నారు, ప్రభుత్వ పథకాలు అనేది బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఈ ప్రభుత్వ ప్రజల అవసరాలు ఈ రోజు సన్నబియ్యం ప్రవేశపెట్టినాము, విపరీతమైనటువంటి ఆదరణ పొందుతుంది మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ రోజు దానికి తట్టుకోలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళు. దానికి అనుగుణంగా వాళ్ళు పొద్దున్న లేస్తే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చెప్పాలి, సంచలనం కావాలి మీడియా ముందు అని తప్ప వాళ్ళు కంటెంట్ లేదు కదా. అయితే అలాగే జితేందర్ గారు ఈ రోజు మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు. చాలా విషయాలు హెచ్సియుకు సంబంధించి అన్ని డిస్కస్ చేశారు. కొన్ని వీడియోలు కొన్ని ఫోటోలను కూడా ఆయన చూపిస్తూ ఫేక్ ఇవన్నీ కూడాను ఏఐ జనరేటెడ్, లేదంటే గతంలో వేరే ప్రాంతాల్లో వేరే ఘటనలో జరిగిన వాటన్నింటినీ కూడా ప్రచారం చేశారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇందాక మీరు చూశారు, హెచ్సియు ఏబీవీపీ విభాగానికి చెందినటువంటి విద్యార్థి మాట్లాడింది మీరు కూడా విన్నారు. వారు నేరుగా సవాల్ విసురుతున్నారు, మేము ఏవైతే విడుదల చేసామో వీడియోస్ అవైతే ఫేక్ కాదు, ఏఐ జనరేటెడ్ కాదు, వాటిని ప్రూవ్ చేస్తారంటూ కూడా ఆయన అడిగినటువంటి సిచ్యువేషన్. ఏం చెప్తారు జితేందర్ గారు దానికి సంబంధించి? ఈ రోజు మరి ఆ వీడియోస్ ఫేక్ ఒరిజినల్ అనేది ఈ రోజు పోలీస్ కేసులు కూడా పెట్టడం జరిగింది. మరి ఈ సోషల్ మీడియా వాడుకోవడంలో మరి కేటీఆర్ గారు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నటువంటి చాకచక్యంగా చేస్తున్నట్టు ఎవరు చేయలేరండి. వాళ్ళు ఈ రోజు పోలీసు వాళ్ళు తెలుస్తారండి దాన్ని. ఎందుకంటే ప్రభుత్వం ఒక్క నిమిషం బాలకృష్ణ గారు ఆయన కంప్లీట్ చేయనివ్వండి ప్లీజ్. ప్రభుత్వం ఊరుకోదండి. ఆల్రెడీ పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నిజాలను తెలుస్తారు అందులో ఎవరు ఏం చేసిండ్రు అనేది. మరి అది చూస్తున్నాం కదా, అది బయటపడుతుందండి, తొందరగా బయటపడుతుంది. మరి నేను కేటీఆర్ గారిని సవాల్ చేస్తున్నాను, మరి మొన్న బయట పెడతా అన్నటువంటి మరి అది ఇప్పుడు బయట పెడతారా అన్నట్టుగా అడుగుతున్నాం మేమంతా. ఏదండి ఇప్పుడు బయట పెట్టాలి కదా, పెట్టలేకపోయింది కదా ఈ రోజు వరకు, ఏమీ లేదు అక్కడ. ఇక్కడ మేము ఒకటి విద్యార్థులు కూడా అర్థం చేసుకోవాల్సింది, ఈ రోజు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇది ప్రభుత్వ భూమి, ప్రభుత్వం వారు హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పింది. అది హెచ్సిసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి కాదనేది క్లియర్ గా చెప్తున్నారు. ఇప్పుడు మన వాళ్ళు ఏం చెప్తున్నారు, ఫారెస్ట్ భూమి అంటే ఎవరికి వస్తుందండి, అది సెంట్రల్ గవర్నమెంట్ కి వస్తుంది. సెంట్రల్ కు స్టేట్ కు సంబంధించింది అయితే స్టేట్ కి ఎందుకు సంబంధించింది అయితే స్టేట్ తీసుకుంటారు. సుప్రీంకోర్టు ప్రభుత్వము మరి ఇది ఈ కేసు అనేది విన్ అయింది కాబట్టి మరి కంప్లీట్ గా ఫారెస్ట్ భూమి అని కూడా అనట్లేదు కదా, డీమ్డ్ ఫారెస్ట్ అంటున్నారు. కంప్లీట్ గా ఫారెస్ట్ అని కూడా అనట్లేదు, ఫారెస్ట్ స్వరూపంలో ఉన్నది అని మాత్రమే చెప్తున్నారు. అటవీ శాఖ చెప్పట్లేదు. రైట్, ఓకే. ఒకసారి ఏబీవీపీ లీడర్ హెచ్సియు ఏబీవీపీ లీడర్ బాలకృష్ణ ఏదో పాయింట్ యాడ్ చేస్తారంట మీకు, ఒక్కసారి వినండి. బాలకృష్ణ ప్లీజ్ కంటిన్యూ. హలో, భూముల గురించి రత్నారెడ్డి గారు ఒక్క నిమిషం. హెచ్సియు స్టూడెంట్ ఏబీవీపీ లీడర్ ఏదో యాడ్ చేస్తారంట పాయింట్ జితేందర్ గారికి. ప్లీజ్ బాలకృష్ణ గారు.
దయచేసి ఇప్పుడు ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఒకరు మాట్లాడకండి, అసలు అర్థం కావట్లేదు. ప్లీజ్ 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 ఒక్క నిమిషం బాలకృష్ణ గారు ఒక్కరే మాట్లాడతారు ఇప్పుడు. బాలకృష్ణ గారు ఒక్కరే మాట్లాడతారు ఇప్పుడు. ప్లీజ్ జితేందర్ గారు కూర్చొని మాట్లాడమనండి. ఇప్పుడు ఆ వెహికల్ వెళ్తుంటే ఆడియో అర్థం కావట్లేదు మాకు. దయచేసి వెహికల్స్ బాలకృష్ణ గారు ప్లీజ్ 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 బాలకృష్ణ గారు నేను కూడా రిక్వెస్ట్ చేశాను మీకు వెహికల్ స్టాప్ చేయమని. నేను కూడా మీకు రిక్వెస్ట్ చేశాను వెహికల్ స్టాప్ చేయమని. ప్లీజ్ అసలు అర్థం కావాలి కదండి, ఆడియో అర్థం కావాలి కదా, ఏం మాట్లాడుతున్నారు ఎవరైనా. డిబేట్ అనేది ఇట్లా చెప్తారండి డిబేట్ ఇది రైట్ రైట్. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయార్య క్షత్రియ గారు కూడా జాయిన్ అయ్యారు. విజయార్య క్షత్రియ గారు నమస్తే. నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? విజయార్య గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ ఉందండి, క్లియర్ ఉందండి. యా విజయార్య గారు నమస్తే. మొత్తం జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా తెలిసిందే. కేటీఆర్ గారు అయితే తీవ్రమైనటువంటి ఆరోపణలే ప్రభుత్వం మీద గుప్పించినటువంటి పరిస్థితి. అయితే ఐసిఐసిఐ బ్యాంక్ మాత్రం ఒక క్లారిటీ ఇచ్చింది, మేము ఏ రకమైనటువంటి భూముల్లో కూడా ప్రభుత్వానికి సంబంధించి కానీ లేదంటే టీజీఐఐసికి సంబంధించి కానీ మా దగ్గర తనఖా పెట్టలేదంటూ కూడా క్లారిటీ ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఏంటి మీరు 2 రోజులుగా పేలుస్తున్న బాంబు తుస్సుమందా? అయితే ఇప్పుడు ఆ భుజాలు జరుపుకోవటము కాంగ్రెస్ పార్టీ పద్ధతి అయిపోయిందండి. ఉన్నట్టు మాట్లాడితే ఈ రోజు ఏంటంటే పాతకాలంలో మీరేం చేసిరంటే మమ్మల్ని దొంగలు అన్నారు కదా, మేము దోసుకున్నామని చెప్పిండ్రు కదా. మేము మొత్తం తెలంగాణ ఆస్తులను, తెలంగాణ డబ్బును, తెలంగాణ ధనాన్ని అంతా కూడా దోసుకున్నామని చెప్పిర్రు కదా. మరి వీళ్ళు సుఖమైన అయితే ఈ పంచాయతీ ఎట్లాంటి 400 ఎకరాలు ఎవడ బస్తుందంట అని చెప్పేసి వీళ్ళు ఈ రోజు ఎవరికి చెప్పకుండా చేయకుండా ప్రహరీ గోడ లోపలికి వెళ్ళి సెంట్రల్ యూనివర్సిటీ ఆస్తులను కబ్జా చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఎవరు అని అడుగుతా ఉన్నాము. కేటీఆర్ గారు చాలా చక్కగా క్లారిటీగా తెలంగాణ ఆస్తిని కాపాడడానికి ఆయన ప్రయాసపడతా ఉన్నాడు. దాన్ని మేము తెలంగాణ ప్రజలందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారు. ఈ సందర్భంలో వీళ్ళు చేస్తున్న పని ఏంటి అని అంటే మళ్ళీ వాళ్ళు జవాబులు ఇచ్చు. మేమేమంటున్నామంటే మీరు నిజాయితీగా ఉంటే, నిబద్ధతగా ఉంటే, నిష్ఠగా ఉంటే తెలంగాణ ఆస్తిని ఈ విధంగా కొల్లగొట్టాల్సిన అవసరం ఏముంది అనేది మేము అడుగుతా ఉన్నాం. అయితే కేటీఆర్ గారు హరీష్ రావు గారికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఆ జవాబు బాలకృష్ణ గారు మీ వెనకాల నాయిస్ వస్తుంది, ప్లీజ్ మీరు మ్యూట్ చేసుకోవాలి. బాలకృష్ణ గారు అయితే తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అయితే శ్రీధర్ బాబు గారు మరి జవాబు చెప్పే సత్తా లేనటువంటి రేవంత్ రెడ్డి గారికి బదులుగా శ్రీధర్ బాబు గారు బాధ్యత తీసుకొని ఈ రోజు దాదాపు అరగంట సేపు 45 నిమిషాలు ఆయన జవాబిచ్చిండు. ఆ జవాబులలో సరి అనే జవాబు లేదు. ఆడ జరుగుతున్నది ఒకటైతే, అక్కడ జరుగుతున్నది ఒకటైతే, ఇక్కడ జవాబిచ్చింది ఒక విధంగా ఉందండి. కాబట్టి మేమేమంటున్నామంటే రేపొద్దుగల నిజ నిర్ధారణ కమిటీ వేయండి. దాంట్లో ఆల్ పార్టీ లీడర్స్ ని ఇన్వాల్వ్ చేయండి. దాంట్లో మేధావులను ఇన్వాల్వ్ చేయండి, విద్యార్థులను ఇన్వాల్వ్ చేయండి. అప్పుడు దానికి ఒక సిస్టమ్ ఏర్పాటవుతుంది. ఈ రోజు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా బుద్ధి రాకపోతే ఎట్లా? సుప్రీంకోర్టు ఆల్రెడీ వచ్చింది, ఎంపవర్మెంట్ కమిటీ పడ్డది. దానికి జవాబుగా మరి ఈరోజు ప్రభుత్వము కిందికి మీదికి కాళ్ళు చేతులు తడుముకుంటా ఉన్నది. మరి సుప్రీంకోర్టు సుమోటోగా చేపట్టినటువంటి కేసు ఇది ఇండియాలో. కాబట్టి మరి తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటా ఉన్నామండి. రైట్, ఓకే బాలకృష్ణ గారు కంటిన్యూ. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్న జితేందర్ రెడ్డి గారికి సూటిగా 2 ప్రశ్నలు అండి. వీళ్ళు ఏదైతే అంటున్నారో అక్కడ జింకలు లేవు, అంతా ఏఐ జనరేటర్ అని అంటున్నారు కదండి. ఏబీవీపీ ఒక 2-3 వీడియోలు రిలీజ్ చేసినామండి మేము. నిన్న రాత్రి ఒక పెద్ద కొండ చిలువ, ఆ తర్వాత దానికన్నా ముందు ఒక 2-3 జింకలు చనిపోయిన వీడియోలు రిలీజ్ చేసినాం. గత 50 సంవత్సరాలుగా ఇక్కడ చనిపోయిన ఎన్నో జింకలు న్యూస్ పేపర్ లో పబ్లిష్ అయినాయి. అవన్నీ ఫేకా. 2 ముచ్చట శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ ఏఐ జనరేటెడ్, అది ఏఐ జనరేటెడ్ కాదండి. కాంగ్రెస్ పార్టీ పని కట్టుకొని వీళ్ళే కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ క్రియేట్ చేసి వాస్తవానికి ఉన్న వీడియోలకి వేరే సౌండ్ యాడ్ చేసి
మిస్లీడ్ చేయడానికి వీళ్ళే ఒక హ్యాండిల్ నుంచి సేవ్ హెచ్యు అనే ఒక వీడియో పెడతారు, మళ్ళీ వీళ్ళే కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొచ్చి ఇది ఏవో చూసిరా ఇది ఫేక్ అని, ఇది ఈ ఫేక్ ప్రాపగండాకి ఎవరు నమ్మరు. రెండో ముచ్చట, ఆ నెమళ్ళు అరుస్తున్నది ఏఐ అని చెప్పినారు. అక్కడ పెద్ద ఏదో నెమళ్ళు గగ్గోలు పెడుతున్నాయని మేము కమిటీకి ఇచ్చినాం. నా ఫోన్ లోనే ఉన్నది అది వీడియో. రాని మీరు ఎవరితో వెరిఫై చేపిస్తారో వెరిఫై చేద్దాం. రెండో ముచ్చట, ల్యాండ్ హెచ్యుకి జితేందర్ గారిని నేను అడుగుదాం అనుకుంటున్నానండి. మీరు సుప్రీంకోర్టు డాక్యుమెంట్ చదివారండి? ల్యాండ్ హెచ్యు కాదని ఎక్కడన్నా చెప్పిందా సుప్రీంకోర్టు? ఎవరిని తప్పుదోవ పట్టిద్దాం అనుకుంటున్నారు మీరు? మీకు కొంచెం ఇబ్బంది కావచ్చు, మీకు అర్థం కాకపోతే రండి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కూర్చోబెట్టుకొని నేర్పిస్తాము. అంతేగాని మీరు న్యూస్ ఛానల్లో వచ్చి ఎంతమంది ఎందుకు మిస్కేట్ చేస్తున్నారండి? ల్యాండ్ హెచ్యు కాదని ఎక్కడ చెప్పిందా? అయినా మీది ఎక్కడ వైఖరండి? ఇది రిజిస్ట్రేషన్ లేదు. రిజిస్ట్రేషన్ ఎవరికి కావాలండి? రిజిస్ట్రేషన్ ఎవరికి ఏమంటే ఇప్పుడు కబ్జాలో ఉన్నది యూనివర్సిటీ, గవర్నమెంట్ కి రిజిస్ట్రేషన్ లేకపోతే ఇంక వచ్చి తీసుకుంటారా? మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్లా? మీరు ఏదో కొత్త ఏదో కబ్జా చేసే వాళ్ళ లెక్క భాష ఇది ఎక్కడ భాష అండి? మీ తాతలు ఉన్నారు, నీకు కబ్జా లేదు, నువ్వు అయితే ఇంట్లో ఉన్నావు, కానీ ఇప్పుడు మీ తాత చచ్చిపోయి నువ్వు వెళ్ళిపోవాలి. ఇది ఎక్కడ ఏం వైఖరండి ఇది? రైట్, ఓకే బాలకృష్ణ గారు. రచనారెడ్డి గారు ప్రభుత్వం అయితే క్లియర్ గా చెప్తుంది, కోర్టే తమకు అందించింది ఈ భూమి యూనివర్సిటీ కాదు అని, కావాలని యూనివర్సిటీ భూమి అంటూ ప్రచారం చేస్తున్నారు అంటూ కూడా క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏమంటారు? నేను మీకు మళ్ళీ అదే చెప్తున్నానండి. కాంగ్రెస్ వాళ్ళకు చదువు వస్తుందా, చదువు రాదా, లేకపోతే వాళ్ళకు చెప్పేటోళ్ళు చదువు రాకపోతే చెప్పేటోళ్ళు ఉండరా లేరా అర్థం కావడం లేదు. ఇది భూమి పంచాయతీ కాదు, హెచ్సియుదైనా అదేంది స్టేట్ గవర్నమెంట్ దైనా ఆ ఇష్యూ అది ఒక పంచాయతీ కాదు. మీరు అన్నట్టు రచనారెడ్డి గారు ఒక పక్క ప్రకృతికి సంబంధించినటువంటి అంశం ఉంది, మరోది హెచ్సియు భూమి అని ఉంది, ఇప్పుడు తాజాగా తాకట్ల వివాదం వచ్చింది. ఒకటి కాదు, దీని చుట్టూ ఉన్నవి. సార్ మీరే నాకు చెప్తున్నారా సార్? నేనే అడ్వకేట్ ని సార్, ఐఎమ్ సీనియర్ కౌన్సిల్, ప్లీజ్ డోంట్ కంటిన్యూ. నేను అదే చెప్తున్నాను కదా. ద ఇష్యూ హియర్ ఇది ప్రభుత్వ భూమి అయినా హెచ్సియు భూమి అయినా, హెచ్సియు భూమి అని అంటున్నారు. ఎక్కడ క్లియర్ గా స్టేట్ గవర్నమెంట్ భూమి అని చెప్పేసి క్లియర్ గా సుప్రీంకోర్టు అందించిన దాఖలాలు అయితే లేవు. అంటే ఇఫ్ యు రీడ్ ద జడ్జ్మెంట్ ప్రాపర్లీ. అండ్ అది పక్కకు పెడితే ఎవరు ఇష్టం వచ్చినట్టు ఎవరు భూమిని వాళ్ళు అట్లా ఇది చేసుకోలేరండి. నేను చెప్తున్నది అదే. అక్కడ ఫారెస్ట్ ఉంది, జీవులు పక్షులు జంతువులు ఉన్నాయి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అమల్లోకి వస్తుంది, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అవసరము, ఫారెస్ట్ క్లియరెన్స్ అవసరము. అది లేకుండా అది హెచ్సియు భూమి అయినా లేకపోతే ప్రభుత్వ భూమి అయినా ఆప్షన్ చెయ్యరాదు. అది అంటున్నాము. ఇక్కడ ఎన్వైరన్మెంటల్ ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు నేను చెట్లు కొట్టేస్తా, ఇది కొట్టేస్తా, అది కొట్టేస్తా అని పర్మిషన్లు తీసుకోను. ఇదే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ని ఆపేటానికి అడ్వకేట్ల చుట్టూ తిరుగుకుంటా ఎన్నెన్నో దీనికి ఫారెస్ట్ క్లియరెన్స్ అవసరమా, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అవసరమా అని చెప్పేసి వాళ్ళను ఎన్జిటిలో ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ లేదు, ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు అని కాళేశ్వరం మీద ఏపించింది. కాళేశ్వరం మంచి ప్రాజెక్టు చెడ ప్రాజెక్టు మేము ఇప్పుడు మాట్లాడడం లేదు, కానీ కాళేశ్వరంకి ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఫారెస్ట్ క్లియరెన్స్ గురించి వేసింది కాబట్టే కాళేశ్వరంకి పోయి వాళ్ళు ఉరుక్కుంటా పోయి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చుకున్నారు. వీళ్ళు కూడా దీనికి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఫారెస్ట్ క్లియరెన్స్ కి ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి కదా. అక్కడ షెడ్యూల్డ్ స్పీషీస్ ఉన్నాయండి. షెడ్యూల్డ్ స్పీషీస్ అంటే ఏంది? ప్రాపర్ గా రీసెర్చ్ చేసి ఈ స్పీషీస్ ఈ పక్షులు, ఈ జీవులు, ఈ జంతువులు ఇవి ఎండేంజర్డ్ స్పీషీస్ అయ్యే ప్రమాదం ఉంది, అందుకోసం వీటిని కాపాడాలి, దీస్ ఆర్ షెడ్యూల్డ్ స్పీషీస్ అని రీసెర్చ్ ఉంది. ఈ రీసెర్చ్ సడన్ గా రేవంత్ రెడ్డి ఆప్షన్ చేసినప్పటి నుంచి లేచి రాలేదండి. ఈ రీసెర్చ్ ఎన్నో ఏండ్ల కిందటి రీసెర్చ్. మళ్ళా అటువంటి రీసెర్చ్ అప్పుడు వీళ్ళు ఏఐ గిఐ అంటుండ్రు. కొద్దిగానన్నా హెడకాయ మీద హల్కాయ ఉందా? సుప్రీం కోర్టు ఫస్ట్ డే స్టే గ్రాంట్ చేసినప్పుడు ఏమన్నది? హైకోర్టు రిజిస్ట్రార్ ని పోయి నువ్వు నాకు ఏమేమి ఉన్నదో అక్కడ డైరెక్ట్ రిపోర్ట్ అలాంగ్ విత్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయమని చెప్పింది. హైకోర్టు రిజిస్ట్రార్ అక్కడ కొట్టుకుంటూ పోయి కంప్లీట్ చేయని.
హైకోర్టు రిజిస్ట్రార్ అక్కడికి కొట్టుకుంటా పోయి మొత్తము ఆయన ఏమేం చూసిండ్రు, ఏ ఏ పక్షులను, ఏ ఏ జంతువులను, ఏ ఏ షెడ్యూల్డ్ ప్లాంట్ స్పీషీస్ ని చూసిండో డీటెయిల్ గా రాసిండు. అది జడ్జ్మెంట్, అది ఆర్డర్ లో కూడా సుప్రీం కోర్టు అది ఆర్డర్ లో కూడా కన్సిడర్ చేసి ఇంక్లూడ్ చేసింది. మళ్ళీ ఏఐ జనరేటెడ్ ఎక్కడి నుంచి వచ్చిందండి? రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఎట్టు జరుగుతలేదు, ఏ పొలిటికల్ పార్టీ కోఆపరేట్ చేస్తలేడు, ఆయన ఏం చేయలేకపోతున్నాడు. భూములు అమ్ముకుందాం, ఎందుకంటే పైసలు కావాలి. రైట్, ఓకే. జితేందర్ గారు ఏం చెప్తారు? అది అటవీ భూమి, అది యూనివర్సిటీ భూమైనా లేదంటే ప్రభుత్వ భూమైనా, భూమి ఎవరిదైనా కావచ్చు, కాకపోతే అక్కడ ఒక డీమ్డ్ ఫారెస్ట్ ఉంది. అది ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా అనుమతులు తీసుకోవాలి. ఏ అనుమతులు తీసుకోకుండా అమ్మే హక్కు ప్రభుత్వానికి కూడా లేదు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి చెట్లను కొట్టే హక్కు అస్సలు లేదు అంటున్నారు రచనారెడ్డి గారు. ఏం చెప్తారు? ఒకటండి, 1973లో ఎస్యూకి 2374 ఎకరాలు ఎవరిచ్చిండ్రండి? మా పార్టీ ప్రధానమంత్రి ఇచ్చింది, మాకు ఆదేశాలు ఇస్తే మేము ఇచ్చినాం ఆ భూమి. తర్వాత అక్కడ జరిగినటువంటి ఏమేమి సంఘటనలు జరిగినాయి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయిపోయింది అనేది ఎవరికి అవగాహన ఉంది? ఇక్కడ ఎవరికి అవగాహన లేదు. ఇప్పుడు స్టూడెంట్స్ అన్నట్టుగా మరి మా సోదరుడు మాట్లాడుతున్నాడు, ఆ భూమి ఇచ్చింది 2374 ఎకరాల భూమి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. దాని తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండ్రు, ఆ తర్వాత ప్రభుత్వం ఏం చేసిండ్రు? ఆగమ్మ, నీతో నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. ప్లీజ్, యు ఆర్ ద అడ్వకేట్. దారాబద్ధం చేయలేదు. రెడ్డి గారు అవగాహన ఏ ప్రభుత్వం ఇచ్చిందో మాట్లాడకండి సార్. మీరు అసలు పర్మిషన్ ఒక్క నిమిషం 1 by 1 మాట్లాడదాం ప్లీజ్. రత్నారెడ్డి గారు ఆయన కంప్లీట్ చేయనిద్దాం. ఒక్కసారి ఆయన కంప్లీట్ చేయనిద్దాం. నెక్స్ట్ నేను వెంటనే మీకు అవకాశం ఇస్తా. ప్లీజ్ జితేందర్ గారు కంటిన్యూ. ఇప్పుడు మా గవర్నమెంట్ ఇచ్చింది, ఆ తర్వాత జరిగిన సంఘటనలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండ్రు, ఆ తర్వాత కేసీఆర్ గారు టీఎన్జిఓలకు ఇచ్చిండ్రు, అక్కడ బస్ స్టాప్ వచ్చింది, రకరకాల యాక్టివిటీస్ జరిగినాయి. ఆ తర్వాత బిల్లీరావు గారు కోర్టుకు పోయినరు. ఆ కోర్టు పోయిన తర్వాత హైకోర్టులో ఫెయిల్ అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు పోయినరు. సుప్రీంకోర్టులో డైరెక్షన్ ఇచ్చింది, ఇది ప్రభుత్వ భూమి, మీరు దాన్ని వాడుకోమని చెప్పి 400 ఎకరాల భూమి అనేది ఎవరికి రిజిస్టార్ అయింది, ఎట్లా అయింది, ఏమైంది అనేది వీళ్ళందరికీ తెలుసుంటే మరి ఇంత డిబేట్ జరుగుతుంది కదా ఇన్ని రోజుల నుంచి. పదే ఎన్నిసార్లు చెప్తాం? అది ఉన్నటువంటి ఆ భూమిని మరి అప్పుడు బిల్లీరావు గారు, చంద్రబాబు నాయుడు గారు 400 ఎకరాలు ఐఎంజీ బిల్లీరావు గారికి 2006లో ఇచ్చిండ్రు. దాని 2004లో ఇస్తే రాజశేఖర రెడ్డి గారు 2006లో దాన్ని రద్దు చేసిండ్రు. ఎందుకు? ఇది యూనివర్సిటీ భూమి, కావాలనుకుంటే అక్కడ స్టూడెంట్స్ కోసము, విద్యార్థుల కోసము అక్కడ అవకాశాలు ఉంటాయని చెప్పేసి దాన్ని రద్దు చేసిండు. ఆ కోర్టు అనేది మొన్నటి వరకు కోర్టులో కేసు నడిచింది. ఆ తర్వాత మేము కాంగ్రెస్ వాళ్ళం ఎప్పుడు ఇన్వాల్వ్ అయినామండి? మొన్న 2024లో సుప్రీంకోర్టు డిసిషన్ వచ్చిన తర్వాత కదా మేము ఇన్వాల్వ్ అయింది. అంతవరకు దాకా మేము ఎప్పుడన్నా అక్కడ దాంట్లో ఉన్నామా? మేము ఇచ్చింది మేము. ఈ రోజు మా మీద దాడులు చేస్తారు, ఫేక్ వీడియోలు పెడతారు, అనేక రకాలుగా మా ఉన్నటువంటి ఈ రోజు ప్రభుత్వంగా ఈ 16 నెలలు నడుపుతున్నటువంటి సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి గారి మీద అనేక రకాలుగా ఫేక్ వీడియోలు పెడతారు, అక్కడ పోయిందని పెడతారు. మేము ఏం చేసినాం? కార్పొరేషన్ అనేది అక్వైర్ చేసుకున్న తర్వాత ఆ సంస్థ ఒకటి ఉంది, దానికి ఇచ్చిండ్రు. ఎక్కడ వేలం వేసిండ్రు, ఎక్కడ లోన్స్ తెచ్చిండ్రు, ఎవరి దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయా? అక్కడ జరిగింది ఏంటి? ప్రభుత్వం హ్యాండ్ ఓవర్. ఇప్పుడు సుప్రీంకోర్టు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ప్రభుత్వం అన్నప్పుడు జడ్జిమెంట్ జితేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ భూమి కదా దానికి కేసులు విత్డ్రా చేసుకుంది. రకరకాలుగా ఈ రోజు స్టూడెంట్స్ కు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తాము. జితేందర్ గారు ఒక్క పాయింట్ జితేందర్ గారు నా పాయింట్ వినాలి జితేందర్ గారు, ఒక్క పాయింట్ వినాలి. ప్రధానంగా హెచ్సియు వాళ్ళు కావచ్చు, ఇటు రచనారెడ్డి గారు కావచ్చు, చెప్తుంది భూమి ఎవరిదైనా కావచ్చు, కాకపోతే అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి, అదొక డీమ్డ్ ఫారెస్ట్ కింద ఉంది. అది ఆ అంశాన్ని కదా లేవనెత్తుతున్నారు.
అవునండి, మేమేమంటున్నాము కాదంటలేము. ఈ రోజు మా ప్రభుత్వము 420 హామీలు ఇచ్చి మేము వచ్చినాము. మాకు దాంట్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు ఉద్యోగుడు దాదాపుగా మన దగ్గర దాదాపు 2 కోట్ల మంది నిరుద్యోగులు ఇప్పుడు యువకులు ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. తర్వాత మేము రావడంతో కొన్ని ఉద్యోగాలు ఇచ్చినాము, ఇంకా కొన్ని ఉద్యోగాలు ఇవ్వాలి. సమస్య అనేది ఇప్పుడు భూమి కావాలి. 178 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. మరి వాళ్ళకి ల్యాండ్స్ ఎక్కడ ఇవ్వాలి? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలో దాదాపుగా 2 కోట్ల మంది నివసిస్తున్నారు. మరి ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తామో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడి నుంచి వస్తుంది, కాలేజీలు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు వస్తున్నా విజయార్య గారు వస్తున్నా, ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయండి. డెవలప్ చేయకపోయినట్టు కాంగ్రెస్ పార్టీ ఇన్ని ఉద్యోగాలు వచ్చాయా, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వచ్చాయా, పెద్ద పెద్ద చంద్రబాబు నాయుడు డెవలప్ చేసిండు. రైట్ ఓకే జితేందర్ గారు, ఓకే రచనారెడ్డి గారు ప్లీజ్, నేను మిగిలిన గెస్టులకు కూడా నేను అవకాశం ఇవ్వాలి ప్లీజ్. విజయార్య గారు బాలకృష్ణ గారు, నేను నెక్స్ట్ వస్తాను దగ్గరికి. విజయార్య గారు రైట్ ఓకే రచనారెడ్డి గారు, జితేందర్ గారు ప్లీజ్, మిగిలిన గెస్టులకు కూడా నేను అవకాశం ఇవ్వాలి. విజయార్య గారు కంటిన్యూ. బాలకృష్ణ గారు వస్తాను నెక్స్ట్ మీ దగ్గరికి. అయితే జితేందర్ రెడ్డి గారు, ఇక్కడ అవగాహన లేని వాళ్ళు ఎవరు లేరండి. డిబేట్ లో ఉన్న వాళ్ళు 2003-2004లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నికల సందర్భంలో, అంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆయన ఐఎన్జి భారత్ బెల్లిరావు గారికి రిజిస్ట్రేషన్ చేసిన మాట వాస్తవం. అయితే దాన్ని తప్పుపట్టినటువంటి కోర్టు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆ భూమిని కాపాడడం జరిగింది. అంటే ఇందిరామ రాజ్యంలోనే 2300 ఎకరాల భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు జరిగింది. ఇది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పుదాన్ని మళ్ళీ అదే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడింది. ఇది వాస్తవం. మేము కాదంటలే. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు? కాపాడిన భూమిని అర్రాస్ పెడతా అంటే, ఆక్షన్ వేస్తా అంటే ఎట్లా ఇస్తామండి మేము? మాకు అర్థమైతలేదు. అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత కూడా మీరు ఇచ్చారు కదండి. అప్పుడెక్కడ పోయిందండి మీది సంస్కారం? మీ కేసీఆర్ గారు 150 ఎకరాలు టీఎన్జీ వాళ్ళకి ఎట్లా ఇచ్చిందండి ఆ భూమి, ఆ ఫారెస్ట్ భూమి? అప్పుడు విద్యార్థులు ఎక్కడ పోయినరు, ఎక్స్యూ ఎక్కడ పోయింది, ఎక్కడ పోయింది? ఆ బస్ స్టాప్ ఎట్లా వచ్చింది, ఫారెస్ట్ స్టేషన్ ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియా ఎట్లా బాలకృష్ణ గారు ఆన్సర్ చేస్తారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్జీఓ ఇచ్చినప్పుడు ఈ యూనివర్సిటీ విద్యార్థులు వీళ్ళంతా ఏమైపోయారు అంటున్నారు జితేందర్ గారు. బాలకృష్ణ గారు ఆన్సర్ చేస్తారు ప్లీజ్. ఒక నిమిషం ఆగారు జితేందర్ గారు వినాలి, మనం ఆన్సర్ తీసుకోవాలి మనం. బాలకృష్ణ గారు ప్లీజ్ కంటిన్యూ. ఒక నిమిషం ప్లీజ్. విజయార్య గారు జితేందర్ గారు ఒక్క నిమిషం ఆగాలి. బాలకృష్ణ గారు ప్లీజ్ కంటిన్యూ. ఒక్క నిమిషం విజయార్య గారు ప్లీజ్. విజయార్య గారు ఒక్క నిమిషం ప్లీజ్. బాలకృష్ణ గారు కంటిన్యూ. ఒక్క నిమిషం అండి. బాలకృష్ణ గారు కంటిన్యూ. కేసీఆర్ గారు ఏలు పెట్టండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 1 ఇంచు భూమి కూడా బదలాయింపులో గాని ఇవ్వడంలో గాని తీసుకోవడం కేసీఆర్ గారి ప్రభుత్వం లేదు. కేసీఆర్ గారు పార్టీ ఈ రోజు ఆ భూములను కాపాడడానికి ముందు వరుసలో ఉన్నది. దాన్ని మీరు ఓర్చుకోలేక వేసి ఈ రోజు కాళేశ్వరాన్ని కట్టగడతావు, సీతారామ ప్రాజెక్ట్ కట్టగడతావు, పాలమూరు కట్టగడతావు. మరి దొంగలం మేమా మీరా? మేము తెలంగాణ అభివృద్ధిలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో, ఉపాధి కల్పనలో, రోడ్లలో, బ్రిడ్జ్లలో, ఈ రోజు సంక్షేమ పథకాలలో, అభివృద్ధి పథకాలు ముందంజలో ఉన్నాం. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ఓకే విజయార్య గారు బాలకృష్ణ గారు మీ ఫ్రేమ్ ఫ్రీజ్ అవుతుంది. ప్లీజ్ కంటిన్యూ బాలకృష్ణ గారు. విజయార్య గారు ఓకే ప్లీజ్. మరో యుద్ధం వస్తుంది. ప్లీజ్ ఓకే విజయార్య గారు. బాలకృష్ణ గారు కంటిన్యూ. జితేందర్ రెడ్డి గారు మళ్ళా అంటున్నారు, ఇది ఫేక్ వీడియోలు పెట్టి ఇది చేస్తున్నారు, ఖబర్దార్ అని చెప్తుందండి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఇప్పుడైనా మీరు బుద్ధి తెచ్చుకోండి.
లేకుంటే మీకు ఇంకా 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 గట్టిగానే బుద్ధి చెప్తాం వీడియోలు. వద్దు అలాంటి వార్నింగ్లు కాదు, అలాంటి వార్నింగ్లు కాదు. బాలకృష్ణ గారు ఇందాక బాలకృష్ణ గారు జితేందర్ గారు ఒక పాయింట్ రైజ్ చేశారు. జితేందర్ గారు ఒక పాయింట్ రైజ్ చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అందులో ఒక 150 ఎకరాలు అందులో ఒక 150 ఎకరాలు ఎన్జిఓలకు ఇస్తే అప్పుడు ఏం చేశారు యూనివర్సిటీ విద్యార్థులు అంటున్నారు. ఆ విధంగా మాట్లాడారు. తప్పు మాట మాట్లాడద్దు దయచేసి. మీరు నువ్వు విద్యార్థిగా మాట్లాడు, ఆ విధంగా మాట్లాడు. మిమ్మల్ని నేను ఎప్పుడు క్రిస్టైజ్ చేస్తలేను. తప్పది ఎవరు తప్పు చేసి తెలుసుకోకపోతే ఎట్లా? అసలు మీరు ఎప్పుడైనా ఇన్వాల్వ్మెంట్ అయినమా? 1974 నుంచి ఇప్పటి వరకు మీరు ఇన్వాల్వ్మెంట్ అయినమా? ఆ భూమిని చంద్రబాబు నాయుడు చెడగొట్టే కాంగ్రెస్ పార్టీ కాపాడింది, మా రాజశేఖర రెడ్డి గారు కాపాడిండ్రు. ఆ తర్వాత జితేందర్ గారు బాలకృష్ణ గారు కంక్లూడ్ చేయాలి. బాలకృష్ణ గారు కంక్లూడ్ చేయాలి. తప్పు మాటలు మాట్లాడదు. వార్నింగ్లు ఇవ్వద్దు. జితేందర్ గారు ప్లీజ్ ఆయన కంక్లూడ్ చేయనిద్దాం. జితేందర్ గారు ఒక్క నిమిషం. జితేందర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. జితేందర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. బాలకృష్ణ గారు కంక్లూడ్ పాయింట్ కూడా చెప్పేయాలి. కంక్లూడ్ చేస్తున్నానండి. రెండో ముచ్చట వీళ్ళందరూ అసలు ఇక్కడ ఎవరికి క్లారిటీ లేదు ఏమైతుందని. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒక సవాల్ విసురుతుందండి. కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుందని అనుకుంటున్నాము. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి కేవలం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు వస్తారు. మీరు స్టూడియోలో డిబేట్ చేద్దాం, మీరు రండి నేను వస్తా. ఎవరికి క్లారిటీ ఉంది ఈ అంశం పైన? కేవలం కాంగ్రెస్ పార్టీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ సవాల్ స్వీకరిస్తారా? రేపు జీ న్యూస్ వేదికగా మేము డిబేట్ కి రండి. ఇట్లా 4-5 ఇట్లా కాకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మీరు సవాల్ స్వీకరిస్తే ఈ రోజు డిబేట్ కంక్లూడ్ అయిన లోపు చెప్పండి ఎవరికి ఎంత క్లారిటీ ఉంది, ఎవరికి విజ్ఞత ఉంది. రెండో ముచ్చట, మీరు కేసులు ఎత్తేసినామన్నారు. ఇప్పుడు కూడా మా కార్యకర్త ఇంకా జైల్లో ఉన్నాడు. ఇప్పుడు కూడా కేసులు ఎత్తేయలేదు. మీరు ఏదో ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినారు కానీ మీకు ఇప్పుడు కూడా పిల్లల మీద కేసులు ఎత్తేయలేదు. లాఠీ చార్జ్ చేసినారు. ఇవన్నీ పెట్టుకొని మీరు మాకు నేర్పిస్తున్నారు ఏంటంటే ఎవరికి క్లారిటీ లేదని. మీరు సవాల్ మేము ఇచ్చిన సవాల్ని స్వీకరించండి. రేపు పొద్దుగాలంటే పొద్దుగాల, సాయంత్రం ఓకే బాలకృష్ణ గారు కంక్లూడ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇన్వాల్వ్ అయిందండి? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇన్వాల్వ్ అయిందండి? జితేందర్ గారు నేను మీ దగ్గర కంక్లూడ్ తీసుకుంటా ప్లీజ్ ఆగాలి. జితేందర్ గారు కానీ మధ్యలో ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయిందా? జితేందర్ గారు కంక్లూడ్ తీసుకుంటే ఆగాలి ప్లీజ్. నేను మిగిలిన వాళ్ళకి టైం ఇవ్వాలి. రత్నారెడ్డి గారు కంక్లూడ్. మేము ఇచ్చిన భూమిని ఆ రోజు ఇచ్చిన జితేందర్ గారు పాయింట్ వద్దు. నేను మళ్ళీ మీకు అవకాశం ఇవ్వలేను. ప్లీజ్ అర్థం చేసుకోవాలి. ప్లీజ్ బాలకృష్ణ గారు, జితేందర్ గారు ఇద్దరు ఒక్క నిమిషం ఆగాలి. రత్నారెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ చేయడానికి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో కోచడం లేదు. అక్కడ భూ వివాదం కాదు, ఇది భూ వివాదం కన్నా ఎక్కువ మీకు అక్కడ చెట్లను ఇంకా వన్యప్రాణులను కొట్టే అర్హత ఉందా లేదా అనే ఆస్పెక్ట్ మీదనే సుప్రీంకోర్టు ఈ రోజు స్టే ఇచ్చింది. దాని గురించి మీరు ఏం చెప్తారో మీరు ఆలోచించాలి. మీరు ఒక పొద్దేమో ఐటీ పార్కుల కోసము అర్రాసేస్తామంటారు, ఇంకో పొద్దేమో 100 ఎకరాలు అక్కడ కొట్టేసి మేము రాజీవ్ గాంధీ ఈకో పార్క్ చేస్తామంటారు. అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అసలు మీకన్నా దాని గురించి ఒక కంక్లూజన్, ఒక లౌక్యం అనేది ఉన్నదా లేదా అనేది ఇక్కడ మిస్ అవుతుంది సార్. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇస్ క్లియర్లీ ఆన్ ద బ్యాక్ ఫుట్. ఆ పార్టీకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి కూడా ఏమీ లేదు. ఇందిరాగాంధీ ఇచ్చుంటది కానీ మీరు దాన్ని ఏం చేస్తుండ్రో దాని గురించి మీరు మాట్లాడాలా. ఇక్కడ పర్మిషన్స్ లేవు, మన్ను లేవు, ఏం లేవు. ఒక రోజేమో 100 ఎకరాలు కొట్టేస్తారు, ఇంకో రోజేమో రాజీవ్ గాంధీ ఈకో పార్క్ అంటారు. వాళ్ళ పేర్ల మీద తక్కువ ఊర్లు, పార్కులు ఉండటానికి అండ్ యూనివర్సిటీని తీసుకుపోయి ఫ్యూచర్ సిటీలో పెడతామంటారు. అసలు ఏమన్నా
ప్రభుత్వ పరంగా ఓకే జితేందర్ గారు మీరు లాస్ట్ లో కంక్లూడ్ చేద్దరు కానీ మీరు లాస్ట్ లో కంక్లూడ్ చేద్దరు కానీ జితేందర్ గారు మీ ప్రభుత్వానికి చేత కాదు సార్. అధికారులు వచ్చిండ్రు అంతా జితేందర్ గారు అందరికీ కలిసి మీరు లాస్ట్ లో కంక్లూడ్ చేద్దరు కానీ ఇది కరెక్ట్ కాదు ప్లీజ్. పాయింట్ టు పాయింట్ కరెక్ట్ కాదు, పాయింట్ టు పాయింట్ కౌంటర్ కరెక్ట్ కాదు, పాయింట్ టు పాయింట్ కౌంటర్ కరెక్ట్ కాదు. జితేందర్ గారు ఆగారు, ఒక్క నిమిషం ఆగారు జితేందర్ గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సార్ ఆలోచించారు. విజయరేఖ గారు కంక్లూడ్. అయితే ఇప్పుడు ఏంది అనంటే జితేందర్ రెడ్డి గారు, మేము ఈ రోజు మొన్న 3,000 ఎకరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరు ప్రభుత్వాలు కలిసి దామగుండం అడవులు, వికారాబాద్ అడవులు, మూసీ నది పుట్టుకను దాని తలకాయ నరికేసిర్రు, గుండెకాయ అది మనకు లంగ్స్ ప్లేస్ వికారాబాద్ అడవులు దాన్ని నెవికిచ్చేస్తారు. ఈ రోజు మళ్ళా ఉన్న కనీసం లంగ్స్ ప్లేస్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆ అడవిని కూడా 400 ఎకరాలను సుత్తాసాఫ్ చేస్తామంటే మరి ఈ నగర ప్రజలు ఏ ఆక్సిజన్ పీల్చుకొని బతకాలనేది ఒకసారి ఆలోచన చెయ్యండి. కాబట్టి మళ్ళా అక్కడ ఏది ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఫ్యూచర్ సిటీని అడ్డపెట్టే చేసుకొని ఏ స్కిల్ యూనివర్సిటీ అని పేరు చెప్పేసి ఆ మహబూబ్ నగర్ అడవులను కూడా ఆగమాగం చేయబడుతుంది. అంటే ఇక వేరే మార్గమే లేదా? అసలు డబ్బులు వచ్చే మార్గం లేదా? ఒకసారి ఆలోచన చేయండి. బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినాం, నంబర్ 1 స్టేట్ గా ఈ రోజు నిలబడ్డది దేశంలో ప్రపంచంలో అన్నప్పుడు మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారి మీద అవాక్కులు చవాకులు తప్పిస్తే మీకు నిజంగా కూడా రచనారెడ్డి గారు చెప్తున్నట్టుగా ఈ రోజు మీకు ఏమి ఆలోచన లేకుండా, ప్రణాళిక లేకుండా, అభివృద్ధి ప్రణాళిక లేకుండా భూములను అమ్ముకుందామంటే మా ప్రాణాలను తెగిస్తాం. చూడండి, మీ 16 నెలల గవర్నమెంట్ లో ఎన్ని ఎకరాల భూమి యాక్వైర్ చేసినాము, ఎన్ని ఎకరాలు అమ్మినామండి, ఎక్కడ అమ్మినాము, ఎక్కడ అయింది ఇది? ఈ 16 నెలల్లో వచ్చినట్టు గవర్నమెంట్ మేము సంక్షేమం కోసం చూస్తూ ఉంటే దీంట్లో ఇప్పటిదాకా జరిగినటువంటి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిండ్రు. ఇక్కడ గవర్నమెంట్ నడపడమే ఇబ్బందిగా అయిపోయింది. ఈ రోజు విద్యుత్ ప్రాజెక్టుల కోసం కౌంటర్ టైం కాదు, మీరు చెప్పాల్సింది చెప్పేసారు. ప్లీజ్ ఆగాలి. 4,03,000 ఎకరాలు మరి సేకరించలేదా మీరు? కోట్ల రూపాయలు 50,000 కోట్ల రూపాయలు అమ్మి సంపాదించలేదా? కోకాపేటలో 100 కోట్ల రూపాయలు పెట్టి ఎకరా భూమి అమ్మలేదా? ప్రజా సంక్షేమం కోసం చేయాల్సి వస్తుంది గవర్నమెంట్. థ్యాంక్ యూ సో మచ్ జితేందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రత్నారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ విజయారి క్షత్రియ గారు, థ్యాంక్ యూ సో మచ్ బాలకృష్ణ గారు, అలాగే గాలి వినోద్ కుమార్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే కంచె గచ్చబౌలు వ్యవహారం అయితే తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారమే రేపుతుందని చెప్పుకోవచ్చు. రోజుకొక అంశం ఇందులో తెర మీదకు వస్తువు కూడా మొత్తం పూర్తి స్థాయిలో వివాదం అవుతుంది. అటు ప్రభుత్వం మాత్రం దీన్ని పూర్తి స్థాయిలో డిఫెన్స్ చేసుకోలేక కొంత ఇబ్బంది పడుతున్నట్టయితే కనిపిస్తుంది. కాకపోతే విపక్షాలు కావాలని మొత్తం రాద్ధాంతం చేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయంటూ మాత్రం ప్రభుత్వం అయితే విమర్శలు చేస్తున్నటువంటి